జూనియర్ కాలేజ్ లో జరిగిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్స్ దే అని చెప్పారు. ప్రకాశం జిల్లా కూచిపూడిలో అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి స్వామి తనిఖీ చేశారు. అక్కడ ఓ చిన్నారితో కాసేపు ముచ్చటించారు. పోషకాహారం సమగ్రంగా ఉందా లేదా అని ఆరా తీశారు. అంగన్వాడీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఒరవలేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాజకీయ ఉనికి కోసం కొందరు అసత్య ప్రచారాలకు తెరలేపారని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతిలో ఉందని కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే స్పష్టం చేసిందని తెలియజేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ప్రణవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో హైప్ కోసం వీణవంకలో ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని చెప్పారు. గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కేవలం వాదాలే అని ఆయన మార్కని విమర్శించారు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఉద్వేగానికి లోనయ్యారు. జాతీయ రహదారి భద్రత మహోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. తన తల్లిని ఓ లారీ యాక్సిడెంట్ లో పోగొట్టుకున్న ఘటనలను గుర్తు చేసుకుని కన్నీటి పరిమితమయ్యారు. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని కోరారు కలెక్టర్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఓ కుటుంబం వీధిన పడుతుందన్నారు జగిత్యాల ఎస్పీ. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల చివరి రోజు వాహనదారులకు హెల్మెట్స్ పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. నిజామాబాద్ జిల్లా బస్సాపూర శివారులో మొరం టిప్పర్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ విషయాన్ని ఎస్ఐ తెలిపారు. జాతీయ రహదారి మరమ్మతుల పేరిట నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లుగా చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు. ప్రాణవాయువును తయారు చేసుకునే వనాలను అభివృద్ధి చేయడం ఆనందదాయకరంగా ఉందని చెప్పారు మంత్రి ఆనం. ప్రకాశం జిల్లా కందుకూరులోని టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్ట్ ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు ఆయన. శ్రీశైలంలో ఈ నెల 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు పరిశీలిస్తున్నారు. ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. పగడ్బందీగా ఉండాలని ఆదేశించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులను అందుబాటులో ఉంచాలని వారిని సూచించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పట్టాభిరామస్వామి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు. అనేక రకాల పుష్పాలను స్వామివారికి అందజేశారు ముస్లిం సోదరులు.